వైద్యో నారాయణో హరి అనేది నానుడి. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినా, చిన్న జబ్బులు చేసిన స్థానిక ప్రైవేట్ వైద్యులే చికిత్సలు చేసి తక్కువ ఖర్చుతో ప్రాణాలను కాపాడేవారు. అందుకే వారిని ప్రజలు దేవుడితో సమానంగా భావించేవారు. కానీ రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోవడానికి కేటుగాళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న మెడికల్ మాఫియాపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా మెడికల్ మాఫియా జోరుగా కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లాలో రోజుకు కొత్త ఆసుపత్రులు పుట్టపొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి. ధనార్జనేయంగా వైద్య ముసుగులు సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి ఫీజుల పేరుతో ఇష్టానుసారంగా దోసుకుంటున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా రకరకాల ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పేషెంట్ల నుండి లక్షలాది రూపాయలను వసూలు చేస్తూ వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక పేషెంట్ పోతే ఖాళీ గుండెకాడ వస్తుందని చెప్పేసానంటే గుండెకాడ ఈసీజీ తీయాలి, టెస్టులు రాస్తూ వేల టెస్టులు అన్న ఒక్కరోజు బెడ్ ఛార్జ్ 15,000 రూపాయలు, స్టంట్ వేయాలి లేకపోతే ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారన్న. ఇంత కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక ఏం బతారన్న? సామాన్య పౌరులు ఎక్కడైనా బతారా? ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ బతకలేరు కదా. ఒకప్పుడు ఐరాలు ఉండే ఇట్లాంటి వ్యవస్థ ఇప్పుడు నల్గొండకు వచ్చేసింది. కొద్దిగా దీని మీద ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని అందరికీ అనుకూలంగా ఏమనంటే మీరు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టండి, మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, దాన్ని మేము ఎట్లయినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలా పెట్టుకుంటామని చేసి చెప్తారు. కానీ మొత్తం మోసం అన్న ఏం లేదు. ఎక్కడికక్కడ దోసుకోవటం ఉందండి. ప్రజలను దోసుకుంటుంది, ప్రభుత్వాలు కాదు. ఇక్కడ ఉన్న కార్పొరేట్ వ్యవస్థ దోసుకుంటుంది. మెడికల్ మాఫియా ఓ చైన్ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఆర్ఎంపీ నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ వరకు ప్రైవేట్ ఆసుపత్రులతో లింకులుంటాయి. రోగులను రిఫర్ చేస్తూ వచ్చిన దాంట్లో కమిషన్ రూపంలో పుచ్చుకుంటూ అందరి కాడికి దండుకోవడమే వృత్తిగా పెట్టుకుంటారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సజావుగా సాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కల్లారా చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న గ్యాస్ ట్రబుల్ అని హాస్పిటల్కు పోతే మీకు గుండె ప్రాబ్లం ఉన్నదని భయభ్రాంతులు కల్పించి గుండెకు స్టంట్ వేయాలని డబ్బులు తీసుకొని స్టంట్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మళ్ళీ వేరొక హాస్పిటల్కి పోతే అక్కడ స్టంట్ అవసరం ఉన్న చోట కాకుండా స్టంట్ అవసరం లేని చోట వేసిరని ఆ నిజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రజానాయకులను సంప్రదించినప్పుడు ప్రజానాయకులు అట్టి హాస్పిటల్కు వాళ్ళను జవాబీతనం కోరగా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి అట్టి వ్యక్తులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా నిన్న మొన్న వార్తల్లో మనం చూశాము. ఎక్కడైతే మనం ప్రాణం కాపాడుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నామో ఆ చిన్న జబ్బులను కూడా వాళ్ళు పెద్దదిగా చేసి చూపిస్తూ ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇట్టి విషయాల్లో ప్రభుత్వము కఠినంగా వ్యవహరించి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలకు అండగా ఉండాలని ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు రోగులకు గుండె సమస్యలు ఉన్నాయని సాకులు చెప్పి గుండెకు సంబంధించిన హాస్పిటల్కు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ఆ ఆసుపత్రిలో పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. టాగూర్ సినిమా రేంజ్ లో డాక్టర్లు నటించి పడేస్తారు. ఆసుపత్రికి వచ్చిన రోగిని చెక్ చేసిన డాక్టర్లు పల్స్ పడిపోయాయని, స్టంట్లు వేయాలని, ఐసీలో ఉంచకపోతే ప్రాణానికి ప్రమాదమని భయభ్రాంతులకు గురిచేస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇక ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి బెడ్ ఛార్జీలు, మందుల బిల్లులు, టెస్టుల పేరుతో నిలువునా ముంచుతున్నారు. ఇదంతా వైద్య అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. మన నల్గొండ జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ గల్లికోటి ఏర్పాటు చేసుకొని పేద ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్స్కి రాగా చిన్న వ్యాధులకు కూడా పెద్దగా చూపిస్తూ ఈ పేద ప్రజల్ని, ఈ రోగులని డబ్బులు దండుకొని పీడిస్తున్నారు. ఇవి గత సంవత్సరాలుగా నడుస్తున్నది. అయినా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఈ రోగులు ఏం చేస్తారు? పేద ప్రజలు కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పు చేసో, భూములు కుదబెట్టుకోనో, అమ్ముకోనో తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఈ మొత్తం డబ్బుని
వృధా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లపై తగు చర్యలు తీసుకొని ఈ దోపిడీని అరికట్టి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అనుకున్నదంతా అనుకున్నట్లుగానే జరిగినప్పుడు ఏమీ కాదు, దొరికితేనే దొంగ అన్నట్లుగా ఆసుపత్రుల బండాలం ఎలా బయటపడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ మిర్యాలగూడలోని ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వాల్స్ పూడుకుపోయాయని తెలపడంతో ఆ డాక్టర్ సూచనల మేరకు రివర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ డాక్టర్లు చూసి వాల్స్ పూడిపోయాయని స్టంట్ వేయాలని సూచించారు. అందుకు 3,40,000 ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకుని 3,40,000 వసూలు చేసుకున్నట్లు బాధితుడు తెలిపారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్లీ నడుము నొప్పి రావడంతో హైదరాబాద్ ఖమ్మం తదితర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా సక్రమంగా ఉన్న 3 వాల్స్ కు స్టంట్ వేసి పూడుకుపోయిన వాల్స్ కు స్టంట్ వేయలేదని అక్కడ వైద్యులు చెప్పారు. దీంతో కంగుతిన్న బాధితుడు మిర్యాలగూడ రివర్ హాస్పిటల్ యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. రివర్ హాస్పిటల్లో అన్ని అక్రమాలే, అన్ని కూడా చాలా తప్పుడు ఆలోచనతో ఇవాళ నా సాగుతోడైనా ఈ హాస్పిటల్లో జరిగిన అక్రమాలను కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చనిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి వాడు ఏదైనా మంచిగా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కంట్లేసి ఈ రవీందర్ రెడ్డి, అట్లాగనే ఈ సైద్ రెడ్డి, సంపత్ కుమారు, అట్లాగనే ఇంకా ఉన్న సిబ్బంది కూడా దొంగ వ్యవహారాలు చేస్తున్నారు. ఇక దీంతో అసలు బండారం బయటకు వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న గుండెకు సంబంధించిన హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు స్టెంట్ల పేరుతో వారు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తూ మెడికల్ మాఫియాను కొనసాగిస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వ వైద్యాధికారులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి వారికే వత్తాసు పలుకుతున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు కూడా ప్రభుత్వ వైద్యులు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసి కమిషన్లు పుచ్చుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బహిరంగంగానే వైద్య మాఫియా కొనసాగిస్తున్నారని, ఇంత జరుగుతున్న జిల్లా వైద్యాధికారులు దృష్టి పెట్టకపోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైద్యాధికారులు దృష్టి సారించి వైద్య మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.